రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసన్న గారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల మల్కపేట రిజర్వాయర్ 9వ కెనాల్లో నీరు లేకపోవడం జరిగిందని, ప్రస్తుతం నీరు విడుదల చేయబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌస్బాయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు చిన్నిబాబు, నాయకులు, కార్యకర్తలు గణపతి రవి, ఇమాంబాయ్, బాక్రపల్లి మాజీ సర్పంచ్ రవి, సీనియర్ నాయకులు బండారి బాలరెడ్డి, మండల అధికార ప్రతినిధి శ్రీనివాస్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు రఫీక్, గుర్రపు రాములు, నవాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామ సమీపం లోపల కొన్ని పంట చేనులు పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసి ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మనకి ఈరోజు కనబడతా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి మీరే అధికారం లోపల ఉండి మల్కపేట రిజర్వాయర్ నుండి వచ్చేటువంటి 9వ కెనాల్ ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ పనులను పూర్తి స్థాయి లోపల శుక్తావస్థ లోపల ఉంచి మీ బావగారైనటువంటి హరీష్ రావు కానీ, మీ నాయన కేసీఆర్ కానీ 11, 12, 10 ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్యాకేజీలను సరి చేసుకొని నీటిని ఈరోజు మరి మీ నాయన ఉండబడేటువంటి ఫామ్ హౌస్ వరకు కూడా, ఎర్రవెల్లి వరకు కూడా తీసుకుపోవడం జరిగింది. రంగనాయక సాగర్ నింపుకున్నారు, మల్లన్న సాగర్ నింపుకున్నారు, కొండపోచమ్మ కూడా నింపుకోవడం జరిగింది. మరి ఏదైతే మల్కపేట రిజర్వాయర్ ఉన్నదో సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలోని ఎగువ మానేరు వరకు ఆ నీటిని నింపినట్లయితే ఈ ప్రాంతమంతా కూడా సుమారు 21,000 ఎకరాల భూమి సస్యశ్యామలం అయ్యేటువంటి నీ నియోజకవర్గం లోపల, కేటీఆర్ నియోజకవర్గం లోపల 21,000 ఎకరాలు సస్యశ్యామలం అయ్యేటువంటి 9వ ప్యాకేజీ కెనాల్ కాలువను పక్కన పెట్టి మీ తండ్రి గారు, మీ బావగారు 10, 11, 12 ప్యాకేజీల ద్వారా నీటిని తీసుకుపోతా ఉంటే నీవు చోద్యం చూసినావు. ఇంకా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటే మేము అనుకున్నాం ఈ రైతాంగానికి నీవెంతో మేలు చేస్తామని అనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాల నుండి కూడా ఎక్కడ కూడా 9వ ప్యాకేజీ కెనాల్కు సంబంధించినటువంటి కాలువ పనులు ఏనాడు కూడా నువ్వు పరిశీలించలేదు, ఆ పనిని పూర్తి చేయలేదు. ఏడాది 2 సంవత్సరాల క్రితమే ఆ పనిని కనుక పూర్తి చేసినట్లయితే ఇవాళ మా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు ఇలాంటి దుర్గతి పట్టేది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎగువ మానేరు నింపినట్లయితే ఏమున్నా తూతూ మంత్రంగా అక్కడక్కడ భాగవతాలాడి డ్రామాలు ఆడినట్టుగా ఎగువ మానేరు మరి కూడెల్లి వాగు ద్వారా నీళ్లు తీసుకురావడం, నింపడం, వదిలిపెట్టడం జరిగింది. కానీ ఈరోజు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా నీవు చేయకపోవడం మూలంగా, నీ మూలంగానే ఇలా రైతులకు ఈ దుర్గతి వచ్చింది. మళ్ళీ ఈరోజు నువ్వు వచ్చి ఏమంటున్నావు, నేను ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన 48 గంటల లోపల నీళ్ళు ఇవ్వకపోతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ ఎదుట కూర్చుంటారని చెప్పడం జరుగుతుంది. నీ తాటాకు చప్పుళ్లకు, నీ బెదిరింపులకు ప్రభుత్వం ఈరోజు భయపడేటువంటి పరిస్థితిలో కూడా ఉందా? ఒక్కసారి ప్రజానికం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నీవు చెప్తే, లేకపోతే మీ చెల్లెలు కవిత చెప్తే, లేకపోతే మీ హరీష్ రావు చెప్తే, మీ నాయన కేసీఆర్ చెప్తే ప్రభుత్వం భయపడేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదో అప్పటికే గత 3 రోజుల నుంచి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ వైపు ఆది సీనన్న హైదరాబాద్లో కూడా 3 రోజుల పాటు అధికారుల దగ్గరికి, ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను ముఖ్యమంత్రి దగ్గర దాకా తీసుకెళ్ళి ఆల్రెడీ ఈ రోజు నుంచి నీటిని ఎత్తిపోసేటువంటి కార్యక్రమం అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ విషయం తెలుసుకొని మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి నేను 48 గంటల లోపల నీళ్ళు ఇప్పిస్తా అని ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి నిన్ను ఈ ప్రాంతం చెందినటువంటి రైతాంగం ఎవరు కూడా నమ్మడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి కేటీఆర్. నేను 9వ ప్యాకేజీ కెనాల్ కాలువకు సంబంధించినటువంటి పనులు గత 10 సంవత్సరాల లోపల పక్కన పెట్టిన మాట వాస్తవం. ఆ పనులు చేయించలేదు, రైతులు నన్ను మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పి రైతుల దగ్గరికి వెళ్లాల్సిన నీవు ఈరోజు
వాళ్ళు ఎంతో శ్రమకు ఇబ్బందుల పాలైనటువంటి రైతుల దగ్గరికి నీవు వెళ్ళి నేను ఏదో చేస్తా 48 గంటల నీళ్ళు వస్తాయమ్మా అది చేసినాం ఇది చేసినామని చెప్పి తప్పుడు మాటలు చెప్పి తప్పించుకునేటువంటి మార్గం లోపల ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసినావు కానీ నీ ద్వారా ఈ ప్రాంతానికి ఎలాంటి పని జరగడం లేదు.